వచ్చాం కాబట్టి ఈ సమయాన్ని మన సంఘ కాపరి గారికి అప్పచెప్తున్నాం. అందరూ శ్రద్ధగా ఆలకిద్దాం. వర్తమానం వింటుండగా ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పచెప్తున్నాం. హలో రైట్, మంచిది. దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మనందరినీ సజీవంగా కాపాడి మరొక దినాన్ని మనకిచ్చి దేవుని మాటలు వినటానికి, మన బ్రతుకులు బాగు చేసుకోవటానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. గత వారం మీ ప్రయాసము దేని కొరకు అని మనం ఆలోచించాం. దాన్ని రెండో భాగాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన. పరమనందు ఆసీనుడమై ఉన్న మా ఆత్మల కన్న తండ్రి, దీనులను దరిద్రులను పెంటకొప్పల నుంచి లేవనెత్తువాడ, సజీవులుగా భూమి మీద మిమ్మల్ని స్తుతించటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని జీవాన్ని పెట్టి భూమి మీదకు పంపించి ఆ జీవాన్ని మాకు అనుగ్రహించి తిరిగి పరలోకంలో చేర్చుకోవటానికి ఎంతో గొప్ప ప్రణాళికను సిద్ధము చేసి దాన్ని అమలుపరిచిన తండ్రి మీకు స్తోత్రాలు. మహాగరుడ, తేజోమయుడ, మహా తేజస్సులో ఉన్న మహారాజా, మీరున్న తేజస్సులోనికి మమ్మల్ని కూడా చేర్చుకోవటానికి తండ్రి ఎంతో ప్రయాసపడ్డారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు జరిగించిన ఆరాధనా క్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరికొన్ని మాటలు మేము ఆలోచించి మా జీవితాలను మరింతగా మీకు దగ్గర చేసుకోవటానికి, మా ప్రయాస పరలోకం వరకు చేరటానికి కావలసిన జ్ఞానవాక్కులు మీ పిల్లలకు తెలియచేయటానికి నాలో ఉన్న పరిశుద్ధాత్ముని సహాయ సహకారాలను మెండుగా అర్థిస్తూ విని విడిచిపెట్టు వారంగా మేము ఉండక వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ ఇతరులకు బోధించి పాటించగలిగే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. మీ ప్రయాసము దేని కొరకు అనే అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రయాస అనగానే పని, కష్టపడి చేసే పని. వాస్తవంగా మనకి కష్టపడి చేసే పని లేదు, కానీ ఎప్పుడైతే పాపం వచ్చిందో లోకంలోకి ప్రయాస పెరిగింది. ఆ ప్రయాస పాపంలో నిమగ్నం అయిపోతూ దివారాత్రాలు శరీరాన్ని పోషించుకోవటానికే మనుషుల ఆలోచనలో ప్రయాస కానీ శరీరంతో ప్రయాస కానీ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే వాక్యాన్ని విని క్రీస్తు రక్తంలో కడగబడి మారిపోయిన మనము ప్రయాసలో వ్యత్యాసం చూపించాలి. ఒక పక్క శరీరాన్ని పోషించుకోవటానికి ప్రయాస పడుతూనే రెండో పక్క ఆత్మలను సంపాదించడానికి కూడా ప్రయాసపడాలి. ఆత్మలను సంపాదించుకోవటానికి పడే ప్రయాస ఎలా ఉంటుందంటే, ప్రభువు దగ్గరకు వచ్చి శిష్యరకం చేసి నేర్చుకొని ఆయన భారాన్ని భుజాల మీద ఎత్తుకొని ఆత్మల కొరకు ప్రయాసపడాలి. అది శరీర సంబంధమైన ప్రయాస కానీ ఆత్మ సంబంధమైన ప్రయాస కానీ. అందుకే మత్తయి సువార్త 11:28 యేసుక్రీస్తు వారు అన్నమాట అందరికీ నోటెడ్. అది చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి ఏ భారం మోసుకుంటున్నారు అందరూ? ప్రయాసపడి మోసే భారం ఏంటి చెప్పండి? ప్రయాసపడి రోజు మోసుకుంటున్న భారం ఏంటి? పాప భారం. ఇది పరలోకం దాకా వచ్చిద్దా? రాదు. ప్రయాసపడి అంటే కష్టపడి పాప భారం మోసుకుంటున్నాం మనం. కాబట్టి ప్రభువు దగ్గరకు వచ్చి ఏం చేయాలి? కాడెత్తుకొని చదవండి అన్నమాట. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి,
అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీరు లోకంలో ఎంత ప్రయాసపడి భారం మోసుకుంటున్నా ఈ భారం వదిలించుకొని నా కొరకు నా కాడి ఎత్తుకొని నేను చెప్పిన పని చేసి మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నాడు. అంటే బాప్తీసం పొందిన వాళ్ళు ఆ కాడిని తీసేసి ఈ కాడిని ఎత్తుకోవాలన్నమాట. ఏ కాడిని? ఆత్మల రక్షణ భారాన్ని కలిగి ప్రభు యొక్క కాడిని భుజాన వేసుకొని ఏం చేయాలి? ప్రయాసపడాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడ్డారు. అందుకే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 35వ వచనం ఒకసారి చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 35. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను ఏం చేయాలి? సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. పౌలు గారు ఒక మాదిరి చూపించాడు. ఏంటి ఆ మాదిరి అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఏమి ఇవ్వాలి? బలహీనులకి ఏది అవసరమైతే అది ఇవ్వాలి. అది ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలిగా. మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఎలా వస్తుంది? ప్రభు పని చేస్తూ ఉంటే, ప్రభు కార్యాలు చేస్తూ ఉంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. మీరు అది గమనిస్తే, ప్రాక్టికల్గా అనుభవిస్తే మీకు అర్థమైంది. ఎక్కువ సమయం అవసరం లేదు. ఎరక తీసుకొని ఒళ్ళంతా హోనం చేసుకున్నా వచ్చే డబ్బులు అయ్యే. దేవుడు పని చేస్తూ కాసేపు పని చేసినా ఎక్కువ డబ్బులు వస్తాయి. దేవుడు అలా ఇస్తాడు. ఎలా ఇస్తాడో అది అర్థం కాదు ఎవరికి. నా జీవితంలో నేను అది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఒక పక్క మనకు వచ్చిన డబ్బులు ప్రభువు పరిచర్యకు వాడాలి. అందుకే దానికి ముందు వచనం చదివితే ఏం చేశాడు? ఇలాగున శ్రమపడి అంటున్నాడు. ఇలాగున ఎలా? 33వ వచనం కదా, 33, 34. ఎవని వెండినైనను బంగారమునైనా నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి, అంటే ప్రయాసపడినవి. అంటే పౌలు గారు తన తిండి తాను సంపాదించుకుంటూ తనతో ఉన్న వారికి కూడా ఆహారాన్ని సంపాదించడానికి చేతులతో కష్టపడ్డాడు. ఏం కష్టపడ్డాడు? గుడారాలు కుట్టాడు. అంటే చేతి పని ఉంది, పౌలు గారికి చేతి పని ఉంది కాబట్టి చేతి పని చేసి కష్టపడి తన భోజనం, తన చుట్టూ ఉన్నవారి భోజనం కోసం నా ఈ చేతులు కష్టపడి. కాబట్టి మీరును ఇలాగూ ప్రయాసపడి. ఎలా అంటే నీ కష్టం నీ కుటుంబానికే సాలలేదా? నీ కుటుంబానికి కాక ఇంకా ఇతరులకి సహాయపడే విధంగా ఉండాలంట. దానికోసం ప్రయాసపడాలి. ఇతరులకు సహాయపడేది ఆత్మీయంగా ఉన్నవారికి. బయట వాళ్ళకి ఇస్తే అది పెద్దగా ఉపయోగం లేదు, కానీ ఆత్మీయంగా ఉన్నవారికి నువ్వు సహాయం చేస్తే ఇది పరలోకం దాకా వచ్చింది. కాబట్టి మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను రక్షించటం వేరు, సంరక్షించటం వేరు. అక్కడ ఏముంది ఆ రెండింటిలో? సంరక్షించటం అంటే అర్థం పోషించటం, వాళ్ళ అవసరాలు తీర్చటం. సంరక్షణ, తండ్రిని మనం అప్లికేషన్లో పూర్తి చేసేటప్పుడు తండ్రి దగ్గర సంరక్షకుని పేరు అని ఉంటుంది కదా. స్కూల్కి పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు అప్లికేషన్ పూర్తి చేస్తాం కదా. గార్డియన్, సంరక్షకుడు అంటే అతను మేనమామ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా ఒక బిడ్డని దత్తత తీసుకొని సంరక్షించేవాడిని సంరక్షకుడు అంటారు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారంట? ఇతరులను సంరక్షించవాలని నా ఈ చేతులు కష్టపడినాయి. ఎందుకయ్యా పని చేస్తున్నాయా పౌలు గారు అంటే ప్రభువు చెప్పాడంట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొని వాళ్ళని అన్ని విషయాల్లో మాదిరి చూపించ. అంటే నీ మాదిరి మిగతా వాళ్ళు కూడా చూసి ఇలాగే చేయాలి. దైవజనులు అంటే ప్రయాసపడాలి, ఇతరుల కొరకు కూడా ప్రయాసపడాలి. ఏమంటే ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలంటే మనం ఇంట్లో మనం సంపాదించేది కుటుంబానికే సరిపోని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రయాసపడాలి. కానీ మనం దేనికోసం పడతామంటే మన ఇంట్లో మన వాళ్ళకి ఇంకో కొంచెం బట్టలు కొనటానికో, బంగారం కొనటానికో, ఇంకేదైనా మెరుగైన సేవలు చేయటానికో ఎక్కువ కష్టపడతాం.
ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు కష్టపడతారు. ఎందుకంటే ఎంతమంది కష్టపడినా ఇంట్లో లగ్జరీస్ పెరుగుతాయి కాబట్టి ఎంత కష్టపడినా సరిపోవు, ఎంతమంది కష్టపడినా సరిపోవు. కానీ ఆ సంపాదించిన దాంట్లోనే కొంచెంలోనే ఇతరులకు మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం అనుకో, ఆ ప్రయాస ప్రభువు చెప్పిన ప్రయాస ఒకటే అయింది. అందుకే పౌలు గారు నేను మాదిరి చూపటానికి నేను కష్టపడుతున్నాను. ఒక పక్క శారీరకంగా గుడారాలు కుట్టి నాకు నాతో ఉన్నవారికి పరిచర్య కోసం సంరక్షణ కోసం సంపాదిస్తున్నాను, ప్లస్ ఆత్మల రక్షణ కోసం కూడా ప్రయాసపడతాను. అంటే రెండు ప్రయాసాలు పడుతున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఈ ప్రయాస పరలోకం దాకా వచ్చింది, ఈ ప్రయాస కూడా పరలోకం దాకా వచ్చింది. ఉదయం మాట్లాడాను ఉప్పలపాళ్ళు, ధర్మకార్యాలు సత్క్రియలు, ధర్మకార్యాలు సత్క్రియలు. అంటే పౌలు గారు ఒక పక్క ధర్మకార్యాలు చేయటానికి ప్రయాసపడుతున్నాడు, రెండోది సత్క్రియలు చేయటానికి ప్రయాసపడుతున్నాడు. ధర్మకార్యాలు అనగానే శరీరానికి సంబంధించినవి, సత్క్రియలు అనగానే ఆత్మకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించిన కార్యాల కొరకు ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడుతున్నాడు. ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడే క్రమంలో తనతో ఉన్న విశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆహారం కొరకు, వాళ్ళ సంరక్షణ కొరకు, వాళ్ళ బట్టలు, వాళ్ళ తిండి, వాళ్ళ బాగోగులు చూసుకోవటానికి కూడా శారీరరీతిగా ధర్మకార్యాలు చేయటానికి ఆయన కూడా ప్రయాసపడుతున్నాడు. అంటే ప్రతి భక్తుల్లో రెండు లక్షణాలు ఉండాలి, రెండు విషయాల్లో ప్రయాసపడాలి. కేవలం కుటుంబం కొరకే ప్రయాసపడటం కాదు, ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడాలి. ప్లస్ సమాజంలో, క్రైస్తవ సమాజంలో అల్పులైన వారికి, పేదలైన వారికి సహాయం చేయటానికి, వాళ్ళ సంరక్షణ కోసం, వాళ్ళ లేని స్థితిలో ఉంటే వాళ్ళకి సహాయం చేయటానికి కూడా చేయగలిగే కెపాసిటీ మనకుంటే పనిచేసి సంపాదించి ప్రయాసపడి వాళ్ళకి హెల్ప్ చేయాలి. రెండు రకాలుగా ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. ఈ రెండు దేనికి ఉపయోగపడతాయి? పరలోకం చేరటానికి ఉపయోగపడుతుంది. ఊరికి దారిని పోయే వాళ్ళకి దానం చేసే విషయంలో అంత ప్రయాస పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దానం ఎంతవరకు చేస్తామంటే రూపాయో, ₹10, ₹2 అలా టంగమని పడేస్తాం. కానీ ఆత్మీయులుగా ఉన్నవారి విషయంలో శారీరకంగా ప్రయాసపడి వాళ్ళకి సంరక్షణకి ఇవ్వాలి, ప్లస్ ఆత్మీయంగా ప్రయాసపడి వాళ్ళకి సంరక్షణకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కదా. అదే అంటాడు కదా కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 58వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు వృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మీ ప్రయాస ప్రభువునందు అంటే ఆత్మల రక్షణ కోసం, ఆ ఆత్మీయుల అవసరాల కోసం, ఈ రెండిటిలో మనం ప్రయాసపడితే ప్రభువులో ప్రయాసపడుతున్నాం కాబట్టి ఇది వ్యర్థము కాదు. ఆల్రెడీ పౌలు గారికి ఆస్తుంది, వదిలేసి వచ్చాడు, పెంటతో సమానంగా వదిలేసి వచ్చి ఇప్పుడు కష్టపడి సంపాదించి ఇటు ఆత్మీయుల సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నాడు. ప్లస్ చెప్పండి, ఆత్మీయుల ఆత్మ సంబంధమైన వాక్యం చెప్పడానికి కూడా వాళ్ళ కోసం కూడా తన ప్రయాసని ఉపయోగిస్తున్నాడు. ఎందుకని ఆయనకు అర్థమైంది ఏంటి? నా ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అనేది. అవతలోళ్ళు దాన్ని స్వీకరించి దాన్ని వాడుకున్నా, కృతజ్ఞత తెలిపినా తెలపపోయినా నో ప్రాబ్లం. 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏం చేస్తున్నాడు పౌలు గారు? మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు. ఆ వాళ్ళ కోసం ఈయన శ్రమలు ఎందుకు పడాలి? ఇతరుల సంరక్షణ కోసం కష్టపడుతున్నాడు, ప్లస్ ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడుతున్నాడు. ఈ రెండు ప్రయాసల్లో శ్రమైనా కష్టమేనా? మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు, ఒక పక్క శారీరకంగా, ఒక పక్క ఆత్మీయంగా, రెండు విధాలుగా పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్య శ్రమ కాదా? శ్రమే. మనం శారీరకంగా పనిచేస్తే ఆత్మీయంగా కష్టపడలేం.
ఎందుకు రాలేదు పరిచర్య కంటే ఏం చెప్తావు, పనికి వెళ్ళి ఒళ్ళంతా అలిసిపోయి పడుకున్నాను, లేవలేకపోయాను అందుకని రాలేదు అంటాం. అంటే అది చేస్తే ఇది చేయలేం, ఇది చేస్తే అది చేయలేం. ప్రార్థనకి వెళ్ళి వచ్చాం కాబట్టి నిద్ర లేవక పనికి వెళ్ళలేదంటాం. అంటే అది చేస్తే ఇది బ్యాలెన్స్ చేయలేం, ఇది చేస్తే అది బ్యాలెన్స్ చేయలేం. కానీ పౌలు గారు రెండు చేసి ఏమంటున్నాడు, మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు బాధపడలేదు, ఎందుకంటే ప్రభువు కోసం చేశాను కాబట్టి ఫలితం ఆయన చూసుకుంటాడు. సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, సంఘం అనేది ఆయన శరీరం, శిరస్సు యేసుక్రీస్తు వారు కాబట్టి శరీరం ఆయనది, క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరము అభివృద్ధి చెందాలి. అపోస్తలుల ద్వారా ప్రారంభమైన శరీర నిర్మాణం, యేసుక్రీస్తు శిరస్సు అయితే కింద బాడీ తయారవుతుంది. ఎప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి బాడీ ఆకారం తయారవుతుంది. ఒక తల్లి గర్భములో ప్రారంభం నుంచి అవయవాలు ఎలాగైతే ఒక్కొక్కటి నిర్మాణమై 9 నెలలకు కానీ పూర్తి ఆకారం తయారవుదో, అలాగే 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన యేసుక్రీస్తు వారి శరీర నిర్మాణం అనేది అప్పటి నుంచి అనేక మంది విశ్వాసులు అందులో చేరటాన్ని బట్టి నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే శరీరము క్షేమాభివృద్ధి జరగాలి, ఇంకా జరగలేదు, పూర్తి అవ్వలేదు. అది ఎవరు పూర్తి చేయాలంటే ఏ తరములో ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు ప్రయాసపడి క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కోసం వాళ్ళు పని చేస్తూనే ఉండాలి. అప్పుడు ప్రభువు చేశాడు, ఆయన చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా కొదువు ఉంది, శరీర నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు. కాబట్టి ఆ కొదువను నేను నా శరీరంలో నేనున్నాను కాబట్టి కొదువైన వాటిని నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి, మన తరంలో మనం శరీరంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నీ వంతుగా నీ శరీరమందు ప్రయాసపడే ఉన్న పూర్తి చేస్తున్నావా? పూర్తి చేయకపోతే పౌలు గారు డబల్ చేశాడు. ఒక శారీరకంగా సంపాదించి శారీరకంగా వాళ్ళకి ఆహారం పెట్టాడు, ప్లస్ ఆత్మీయంగా ఆత్మలు కూడా సంపాదించాడు. ఇప్పుడు మనం 2 పనులు మనం చేస్తూనే ఉండాలి. ఈ 2 పనులు పక్కన పెట్టి పాప భారాన్ని ఇంకా మోసుకోవటానికి ప్రయాసపడితే, ఆల్రెడీ అంతకుముందు ప్రయాసపడి పోగేసుకున్నదే ప్రభువు మీద మోపి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా పాప భారాన్ని మోసుకోవటానికి ప్రయాసపడితే ఉపయోగం ఏముంది? ఆయన ఎన్నిసార్లు సిలువెక్కాలి, ఎన్నిసార్లు మరణించాలి, ఎన్నిసార్లు చీత్కారాలు, అవమానాలు, హింసలు భరించాలి? ఆల్రెడీ భరించిన దానికే మనం పెనాల్టీ మనం చెల్లించాం, మన పక్షంగా ఆయన చెల్లించాడు. ఇంకా ప్రయాసపడాలంటే మళ్ళీ ఆయన రాడు, మళ్ళీ సిలువ వేయబడడు. కాబట్టి క్రీస్తు మిగిల్చిన కొదువైన పాటలో నా శరీరమందు నేను సంపూర్ణముగా చేయుచున్నాను. మరి మనం కూడా సంపూర్ణంగా చేసామా, ప్రారంభించి మధ్యలో ఆపేసామా? ఇంకా సంపూర్ణం ఎప్పుడైపోతాయి? సంపూర్ణం అవ్వాలంటే ప్రారంభించాలిగా. బాప్తీసంతో ప్రారంభించిన మనము క్రీస్తు పడిన పాటలలో అంటే క్రీస్తు పాటలు పడ్డా దేనికోసం చెప్పండి? పని పాటు అంటాం కదా. అంటే పని కోసం పాటు పడతారు, అంటే ఎగబడి కష్టపడి చేసేదాన్ని పాటలు పడటం అంటారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారు? పాటలు పడి సంపాదించి నేను చదివించానురా అంటారు. ఇప్పుడు క్రీస్తు దేనికోసం పాటలు పడ్డాడు? సంఘం కొరకు పాటలు పడ్డాడు. ఆయన అయిపోయాడు, ఆయన సమయం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అపోస్తలులు పాటలు పడ్డారు. ఇప్పుడు పౌలు గారు వంతు వచ్చింది, పౌలు గారు పాటలు పడుతున్నాడు. నా వంతు నాది అయిపోయింది, మీ వంతు మీకు వచ్చినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? పాటలు పడాలి. అంటే బాగా శ్రమ పడాలి, బాగా కష్టపడాలి. దాన్ని ప్రయాస అంటాం. ఎప్పటి నుంచో ప్రయాస పడితే కానీ ఈ ఆస్తి సంపాదించలేదండి అంటారు తల్లిదండ్రులు. ఎంతో కాలంగా ఎంతో ప్రయాసపడి పోగు చేసుకున్నానండి ఈ సొమ్ము. ప్రయాసపడి పోగు చేసుకున్నది చీటీ వాళ్ళు వచ్చి కొట్టుకెళ్ళిపోయారు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారని ఎవరొకళ్ళ మీద మనం నిందేస్తూ ఉంటాం. అంటే ప్రయాసపడితే కొంత పోగైద్ది, అదే ఆత్మీయంగా ప్రయాసపడితే చాలా పోగైద్ది. ఇప్పుడు క్రీస్తు శరీరం ఇంకా కొదువు ఉంది, నిర్మాణం కంప్లీట్గా అవలేదు. కాబట్టి ఆ నిర్మాణాన్ని మన వంతు మన శరీరంలో మనం ఉన్నంతకాలం మనం ఏం చేయాలంటున్నాడు? 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలు, అంటే శ్రమలు అనుభవించాలా వద్దా?
శ్రమ లేకుండా పరలోకం వచ్చిందా? శ్రమలు అనుభవించాలి, పాట్లు పడాలి, శ్రమల యందు బాధపడకుండా సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సంపూర్ణం చేస్తున్నా అంట. మనం ఇంకా సంపూర్ణం చేసామా, హాఫ్లో ఉన్నామా, పావులో ఉన్నామా, అసలు ప్రారంభమే లేదు. కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు వారిని వెంబడించారు. అప్పుడు వాళ్ళు ప్రయాసపడి వాళ్ళ ఆస్తిని తీసుకొచ్చి ప్రభు కోసం పరిచర్య కోసం వాళ్ళు వాడారు. ఆ తర్వాత పౌలు గారి కాలంలో కూడా కొంతమంది స్త్రీలు పరిచర్య కోసం ప్రయాసపడ్డారంట. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా, అంటే పౌలు గారితో పాటు ఆ స్త్రీలు కూడా ఏం చేశారంట? ప్రయాసపడ్డారు. నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎప్పుడు వాళ్ళు ఇంట్లో అంట్లు తోముకుంటా, పొయ్యి వెలిగించుకుంటా, ఏమండి బట్టలు ఉతుక్కుంటా, ఇంటి పనులే చేసుకుంటా లేరంట. ఏం చేశారంట ఆ స్త్రీలు? నా ఇతర సహకారులతో కొంతమందితో కలిసి సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు కాబట్టి వాళ్ళకి నిత్యజీవం ఉంది. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇంట్లో వరకే ప్రయాసపడితే నరకంలో రాయబడింది. దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడితే జీవగ్రంథంలో రాయబడింది. ఇంట్లో వరకు మాత్రమే ప్రయాసపడితే నరకంలో గ్రంథం ఉంటుంది, అక్కడ రాయబడింది. దానికోసం అంత ప్రయాసపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ఎక్కువ పర్సెంట్ దేనికోసం ప్రయాసపడుతున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఈ ప్రయాస వ్యర్థం. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడి ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసినా ఏం చేసేవాళ్ళమ్మా, ఏం చేసేవాళ్ళయ్యా అంటారు. పిల్లలు సైతం బాగా కష్టపడి చదివించే, ఎవడు చదివించమన్నాడు, ఎవడు కనమన్నాడు, ఎవడు భోజనం పెట్టమన్నాడు అంటారు. తర్వాత అలా ఎదిరించిన పిల్లలు లేరా? బంధువులకి ఎంతో సహాయం చేస్తాం. ఎంత సహాయం చేసినా ఏమంటారు బంధువులు? ఏం చేసేవాళ్ళ నువ్వు మాకు, మా అయితే పలానా రోజు పలానా చేసే, ఏదో 1-2 జ్ఞాపకం చేసుకుంటారు. అంతకుముందు చేసినవి అన్నీ మర్చిపోతారు. తుస్కారంగా తీసే. ఎంత కష్టపడి ప్రయాసపడి నా దగ్గర లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చానరా నీకు, ఆ మాత్రం కృతజ్ఞత లేదని బాధపడతాం. అంటే మనుషులకి మనం లోకస్తులకి సహాయం చేస్తే ప్రయాసపడి అది నిలబడే అవకాశం లేదు. కృతజ్ఞత భావం కూడా వాళ్ళకి ఉండదు. అదే ఆత్మీయులకు చేస్తే, ఆత్మీయులకి ప్రభువునందు వ్యర్థము కాదు. అందరూ తిరిగి పరలోకం వస్తారని గ్యారంటీ లేదు. 1000 మందికి చేస్తే 10 మంది మహా అయితే కృతజ్ఞతతో కలిగి పరలోకం రావచ్చు. చేసిన వారందరూ, పొందుకున్న వారందరూ పరలోకం వస్తారని గ్యారంటీ లేదు. కొన్ని వేస్ట్ అయిపోతాయి. ఒక చెట్టుకి పూత పూస్తే పూతంతా ఎలాగ పండుగ మారదో, ఎంత పూత రాలిపోద్ది, ఎంత పిండి రాలిపోద్ది, మిగిలేదు ఎన్ని కాయలు? కొన్ని కాయలు. అలాగే వచ్చిన వారందరూ పరలోకం వెళ్తారనుకుంటే అవివేకం. కానీ ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో ఎవరికి తెలియదు. కాబట్టి అందరి ఎడల సాధువుగాను మృదువుగాను బోధింప సమర్థుడుగాను ఉంటూ ప్రయాసపడాలి. అలా ప్రయాసపడితే ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో ఫైనల్గా అక్కడ తెలియదు. కాబట్టి ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. ఒకవేళ అవతల వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేదు, రాలేదు, మధ్యలోనే వెళ్ళిపోయారు అనుకుందాం, లేదా దేవుడిలోంచి దూరం అయిపోయారు అనుకుందాం. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో చేసావు? ప్రభువు నిమిత్తం చేసావు కాబట్టి ప్రభు దగ్గర నీ ప్రయాసం మాత్రం వ్యర్థం కాదు. నీ మార్కులు నీకు వస్తాయి. ఏ ఉద్దేశంతో నువ్వు చేసావో ఆ మార్కులు వస్తాయి. కానీ అవతలోడు దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది వాళ్ళ లెక్క వాళ్ళు దేవుడు వాళ్ళకు చూస్తాడు. కనుక ప్రభువునందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. కాబట్టి స్థిరంగా ఉండి మనం దేవుని కొరకు పరిచర్య 2 విధాలుగా చేయాలి. ఒకటి శరీర సంబంధమైన సంరక్షణ కొరకు పనిచేయాలి. రెండవది ఆత్మ సంబంధమైన ఆత్మల రక్షణ కోసం సత్క్రియలు చేస్తూ ముందుకు
వెళుతూనే ఉన్నారు. రెండు విధాలా ప్రయాసపడాలి. మనం ఒక విధం ప్రయాసపడి ఒక విధాన్ని వదిలేస్తే కుదరదు. దీనికోసమే ప్రయాసపడి శరీర సంబంధమైన విధానాన్ని విడిచిపెడితే కూడా కుదిరే పని కాదు. రెండు విధాలా ప్రయాసపడాలి. అందుకే వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించి సువార్త పనిచేశారు. ఎన్నో కష్టాలు అనుభవించి వాళ్ళు రక్షణ కోసం ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళ గురించి లిస్ట్ ఒకటే ఉంది మన దగ్గర, అపోస్తుల కార్యాల గ్రంథం. అదేనా? అపోస్తుల కార్యముల గ్రంథం లేదా హెబ్రీ 11 చూడండి, 24 నుంచి మోషే గారి గురించి చదివి తర్వాత కిందకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోనలేదు. ఏం కోరుకున్నాడంట? ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. అంటే క్రీస్తులోకి వెళితే, క్రీస్తు వారి కొరకు నింద అనుభవిస్తే అదే గొప్ప భాగ్యం. నింద, శ్రమలు పడాలనుకున్నాడు. ఎందుకు? ఇక్కడ సుఖాలు ఉన్నాయి, అక్కడేమో శ్రమలు ఉన్నాయి. ఏది కోరుకుంటావు రెండిట్లు అంటే, నాకు క్రీస్తు కొరకు శ్రమలే కావాలి అన్నాడు. ఎందుకంటే ఇది నిత్య జీవాన్ని ఇస్తుంది అని. అంటే ప్రయాసపడ్డాడు దానికోసం. అవతలోళ్ళు నిందిస్తున్నా, అవమానిస్తున్నా, చీదరించుకున్నా, చిరాకు పడినా ఆయన పని మాత్రం చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. చాలామంది భక్తులు లిస్ట్ ఇచ్చాడు అదే 11వ అధ్యాయంలో. అన్నీ వద్దులే కానీ 36 నుంచి చూద్దాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మమును మేక చర్మమును వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహల్లోను సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాను గనుక వీరు ఆ వాగ్దాన ఫలం, అంటే ఆ పరలోకం ఇంకా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అందరూ కలిసి ఒకేసారి వెళ్ళాలి కాబట్టి వారి కొరకు దేవుడు ఆ ప్రాంతాన్ని సిద్ధపరిచాడు, పరలోకం. అయితే దాని కొరకు ఏం పడ్డారంట వాళ్ళు? ఏం పడ్డారు? శ్రమలు, మామూలు శ్రమలు కాదు. వీటిలో మనకి ఏది వచ్చినా ఒక్కళ్ళు ఉండవు మందిరంలో. ఏటిలో చీత్కారం వస్తే నన్ను పట్టించుకోలేదు, నన్ను చీకొట్టాడు, నన్ను లెక్క చేయలేదు కాబట్టి మనకొద్దు. చీత్కారం, కొరడా దెబ్బలు అయితే ఇంకా తిరిగి ఒకటి కొడితే 10 కొడతాం. మాట అంటేనే కుదరదు. కొరడా దెబ్బలు, బంధకములు అంటే బంధించేశారు, జైల్లో పెట్టేశారు, ఖైదులు, రాళ్లతో కొట్టబడినా మళ్ళీ వాళ్ళని ఏమనకుండా మళ్ళీ వెళ్ళిపోయారు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. దేని కొరకండి ఇవన్నీ? ఆత్మల రక్షణ కోసం. మనం సంపాదన కోసం అవతలోడు చీచాన్ని వెళ్ళిపోయి పని చేస్తాం కదా. ఏంది ఆలస్యంగా వచ్చావు, ఎట్లయితే పని నువ్వు కూలి ఇవ్వని అన్నాడు అనుకో, కూలికి పిలిచిన ఆయన నువ్వు కాదు ఇంకోడని ఎంతమంది దగ్గర తిరుగుతావు? అయ్యా బాబు రేపటి నుంచి ఆలస్యంగా అని మళ్ళీ చేర్చుకోమని బతిలో ఆడతాం. అదే మందిరం అయితే ఏమాత్రం అన్నా కుదిరే పని కాదు. అన్ని రంపాలతో కోయబడ్డారంట, రాళ్లతో కొట్టబడ్డారంట, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మమును మేక చర్మమును వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో కొండల మీద గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుతూ సంచరించరి. అడవుల్లో తిరిగేవాళ్ళు ఎందుకు తిరుగుతారు ఇప్పుడంటే నక్సలైట్లన్నా తిరగాలి, లేకపోతే గుప్త నిధులు ఏమన్నా దొరుకుతాయేమోనని వాటిలో తిరగాలి.
సొరంగాల్లో తిరిగేది ఎవడు? దొంగలు, దాక్కునేవాళ్ళు. లేదా ఏదైనా సొరంగాల్లో వజ్రాలు వైడూర్యాలు ఏమైనా దొరుకుతాయని వాటి కూడా, అంటే లోక సంబంధమైన సంపద కోసం అడవులకి, కొండలకి, లోయలకి, గుహల్లో తిరిగేవాళ్ళు ఉన్నారు. కానీ సువార్త పని కోసం కొడవుల్లోనూ, కొండల్లోనూ, లోయల్లోనూ, వీటిల్లో సొరంగాల్లో తిరిగేవాళ్ళు ఎవరు ఉంటారంటే నిజమైన భక్తులు ఉంటారు. ఎక్కడెక్కడ సువార్త లేదు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించాలి అనే ప్రయాస ఉన్నవాళ్ళు ఇదిగో ఇంత ప్రయాసపడతారనమాట. మనకు అసలు అట్లాంటివి ఏమీ లేవు. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తే చాలు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తే చాలు, లేదా మన దగ్గర బంధువులకు చెప్తే చాలు. అడవులకి, కొండలకి వెళ్ళి చెప్పాల్సినంత అవసరం లేదు. ఎక్కడ దగ్గర ప్రాంతాల వాళ్ళు ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళకి సువార్త చెప్తే సరిపోద్ది. కానీ వాళ్ళు ఎంతెంత దూరం వెళ్ళారు, అడవుల్లోక, కొండల్లోక, గుహల్లోక, లోయల్లోక, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఏం చేశారంట? ప్రయాసపడ్డారు. దేని కొరకు? ఆత్మల రక్షణ కోసం. ఏమండి, ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఏమనిపించాలండి? అసలు మనం ఏం ప్రయాసపడట్లేదు కదా. వీళ్ళు పడిన ప్రయాసలో మనం 1% కూడా పడట్లేదు కదా. మనం కొద్దిగా చేసి అబ్బో ఇరగదెత్తున్నాం అనుకుంటున్నాము. వీళ్ళు పడిన ప్రయాసం ముందు మనం పడిన ప్రయాసం అసలు ఏమన్నా లెక్కలోకి వచ్చిందా? అంత ప్రయాసపడ్డారు కాబట్టి వాళ్ళ కొరకు పరలోకం సిద్ధంగా ఉందని కన్ఫామ్గా నమ్మవచ్చు. ఇప్పుడు మనం పడే ప్రయాసకి పరలోకం వచ్చిందని ఆ నమ్మకం మనకు ఉంటుందా? చెప్పండి. ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తాం, కానీ సరిపోదు. ఈ ప్రయాస పరలోకానికి చేరడానికి వాస్తవంగా సరిపోదండి. ఎందుకంటే బతికున్నంతకాలం, వాక్యం తెలుసుకొని బతుకున్నంతకాలం దేవుడు వాక్యం ఎవరికి మేలు చేయాలి, ఎవరికి కీడు చేయకుండా, ఎవరిని ఎలా రక్షించాలి, ఎవరికి ఎలా వాక్యం చెప్పాలి, ఏ వాక్యం ఎలా చెప్తే ఎవరికి ఎలా అర్థమైంది, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ వాక్యం కొరకు ప్రయాస
చెప్పు అంటే వాక్యం తెలియని వాడికి వాక్యం, బుద్ధి, జ్ఞానము సర్వసంపదలు క్రీస్తులో గుప్తములై ఉన్నాయి కాబట్టి బుద్ధి లేని వాడికి